శ్రీమాత్ర నమః. కార్తీక మాసంలో ఉపవాసం ఎలా ఉండాలి? నక్త ఉపవాసం ఎవరు చెయ్యాలి? ఉపవాసం ఉంటే తలస్నానం చెయ్యాలా? ఇలా ఎన్నో అడుగుతున్నారు. వాటన్నింటికీ సమాధానం మనం తెలుసుకునే ముందు అసలు నక్తాల్ విశేషం పరమాచార్య స్వామి వారు ఏం చెప్పారు, ఆ నక్తాల్ ఒక ఆయన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చింది అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చాలా సార్లు ఆయన గురించి చెప్పాను. పరమాచార్య స్వామి వారి లీలలు చెప్తున్నప్పుడే ఆలూరి వెంకట రమణారావు గారు ఆయన దివిసేవ ప్రాంతంలో వ్యాపారం చేస్తూ ఉండేవారు అనమాట. చాలా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు. చాలా కష్టపడి పైకొచ్చారు. దివిసేన ఉప్పెన వచ్చినప్పుడు ఈయన వ్యాపారాలన్నీ కూడా దెబ్బతినేసాయి. రోజుకి ఆయన ఏదైనా వ్యాపారం చెయ్యాలి అంటే 129 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆ 129 రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత, స్థాయి, స్థితి కూడా అప్పట్లో ఆయనకి ఏం లేదు. అంటే ఆ ఉప్పెన వచ్చిన తర్వాత పరిస్థితి అలా మారిపోయిందనమాట. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆయనేమో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి పరిసర ప్రాంతాల్లో పరమాచార్య స్వామి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి విషయం తెలిసింది. ఆయనకి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్తే పరమాచార్య స్వామి వారి అనుగ్రహం దొరుకుతుందని తెలుసు. పరమాచార్య స్వామి వారు ఈయనకి వచ్చిన కష్టాన్ని నుంచి ఎలా బయట పడేస్తారు అనేది ఈయనకు కూడా తెలుసు. కానీ కష్టం వచ్చింది కాబట్టి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్లి అడగాలి అని అనిపించలేదు. అలా రోజులు వెళ్తున్నాయి. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఎక్కడైతే బస చేశారో ఆ పరిసర ప్రాంతంలోనే అక్కడే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ ఏదో ఒక పని నిమిత్తమై ఆలూరి వెంకటరమణారావు గారు వెళ్లారు. అక్కడే పరమాచార్య స్వామి వారు ఉన్నారు కదా, కాబట్టి ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పి పరమాచార్య స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఈయన కష్టం గురించి ఏం చెప్పలా. పరమాచార్య స్వామి వారి నోట్లోంచి ఏ మాట వచ్చిందో తెలుసా? నక్తాల్ విశేషం అని అన్నారట. అది అర్థం కాలేదట ఆలూరి వెంకట రమణారావు గారికి. మళ్ళీ ఇంకోసారి కూడా నక్తాల్ విశేషము అని అంటే అక్కడ ఉన్నవారు చెప్పారట, మీరు కార్తీక మాసం ఉపవాసం ఉంటారా, మీ గురించే చెప్తున్నారు పరమాచార్య స్వామి వారు అని అంటే ఈ వెంకట రమణారావు గారు అన్నారట, నేను కార్తీక మాసం చివరి రోజు వచ్చాను కదా, నక్తాల ఉపవాసం నేను లేను అంటే, లేదు మీరు నక్తాల ఉపవాసం చేస్తే మీ జీవితం మారుతుందని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తున్నారు అని ఆయన చెప్పారట. సరే, ఆ రోజే కార్తీక మాసం చివరి రోజు అవటం వల్ల ఇంకా నక్తాలు ఉపవాసం చేయటానికి ఏమి కుదరదు కదా కార్తీక మాసంలో. అందుకని వచ్చే సంవత్సరం అంటే మరునాడు సంవత్సరం నక్తాలు ఉపవాసం చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. దాంతో పాటుగా ఆయన ప్రయత్నాలు అంటే వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ నెమ్మదిగా ఆయన చేస్తున్నారు. మహాస్వామి వారు చెప్పినట్లుగానే మరుసటి సంవత్సరం కార్తీక మాసంలో ఆయన నక్తాలు ఉపవాసం చేశారు. అలా ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా నక్తాల్ని ఆయన పాటిస్తూనే ఉన్నారు, నక్తాలు ఉపవాసం చేస్తూనే ఉన్నారు. జీవితంలో నెమ్మదిగా మళ్ళీ ఆయన కోల్పోయిన వాటి కంటే కూడా కొన్ని రెట్లు ఆయన తిరిగి సంపాదించారు. నీరజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని స్థాపించారు. అంతేకాకుండా ఒంగోలులో కూడా ఎన్నో వేద పాఠశాలల్ని ఆయన కట్టించారు. వేదాధ్యయనం కోసం ఎంతో కృషి చేశారట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం అనుకుంటాం ఈ ఉపవాసం చేస్తే ఈ కష్టం నుంచి బయట పడిపోతామా అని. మన పెద్దవాళ్ళు, మన ఋషులు ఊరికనే చెప్పారా? మన కర్మ తీరాలి అంటే కొన్ని మనం చెయ్యాలి. మనం చేస్తేనే కర్మ తీరుతుంది. ఆ కర్మ తీరే మార్గాలలో పూజలు చేయటం, ఉపవాసాలు ఉండడం, కొండకి నడిచి వెళ్ళటం, అలాగే పొర్లు దండాలు పెట్టడం, ఇవన్నీ కూడా మన కర్మని తీర్చే మార్గాలు. కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనంటే నక్తాల ఉపవాసం చేయండి. కానీ ఈ ఆలూరి వెంకటరమణారావు గారు కూడా ఆయన ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు. ఆయన గడుపుతూ ఆ ఉపవాసం చేసి మళ్ళీ ఆయన దగ్గర సంపాదించుకున్న తర్వాత ఆయన ఎన్నో ధర్మ కార్యక్రమాలను చేశారు. మనం కూడా ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుంటున్నాము అంటే ఇంకొక మంచి కార్యక్రమానికి మనం ఉపయోగపడాలి. మనం సంపాదించిన ఒక్క పైసా అయినా సరే మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి. ముఖ్యంగా వేదాన్ని పోషించాలి. వేదాన్ని పోషిస్తే తరతరాలు వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. సరే, ఇప్పుడు ఈ నక్తాల ఉపవాసం ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? నక్తాల ఉపవాసం అంటే ఏంటంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలి. అంటే మంచినీళ్లు గాని ఫలాలు గాని తీసుకోవచ్చు. పొద్దున్న ఈశ్వరారాధన చేస్తారు కదా, సాయంత్రం కూడా ఈశ్వరారాధన చేసి ఈశ్వరుడికి సమర్పణ చేసిన ప్రసాదాన్ని మీరు భుజించటం. అది మీరు భోజనం చేస్తారో లేదు అంటే పలహారం చేస్తారు, అది మీ ఇష్టం, మీ శరీరం ఓపిక. సరే, 30 రోజులు ఉపవాసం మరి ఆడవాళ్లు చెయ్యొచ్చా? ఆడవాళ్ళకి నక్తం చెప్పబడలేదు.
చేస్తాను అంటే తప్పేం లేదు, చెయ్యాలని రూల్ ఎక్కడా లేదు. మీకు ఓపిక ఉంటే మీరు చెయ్యండి. కానీ చూడండి, మన శాస్త్రం గాని మన ఋషులు గాని ఎంత గొప్పవారో. ఆడవాళ్ళ పొద్దున్నుంచి అన్ని పనులు చేసుకోవాలి కదా, వాళ్ళు అలసిపోతారు అని ఎన్నో నియమాలు ఆడవాళ్ళకి పెట్టలేదు. నక్తం కూడా ఆడవాళ్ళు చెయ్యాలి కార్తీక మాసంలో అనే రూల్ ఎక్కడా పెట్టలేదు. కాబట్టి మీరు చేసుకుంటానంటే చేసుకోండి. అలాగే ఒకవేళ నెలంతా నక్తం ఉపవాసం మేము ఉండలేమండి, మా శరీరం సహకరించదు అంటే కార్తీక సోమవారాలు మీరు ఉండొచ్చు. కార్తీక సోమవారాలు కూడా మేము ఉండలేమండి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉండండి. అది కూడా మేము ఉండలేము అంటే ఇంక చేసేదేం లేదు కదా, ఒక నమస్కారం పెట్టుకుని నా మనసునే నీ దగ్గరగా నేను సమర్పణ చేసుకుంటున్నాను. ఉపవాసం అంటే నీకు దగ్గరగా ఉండడమే కదా స్వామి, నా శరీరాన్ని బ్రతికించుకోవటం కోసం నేను తిరగడం కోసం కాస్త ఈ ఆహారం తీసుకుంటున్నానంతే, నా జిహ్వా చాపల్యం కోసం కాదు అని అది కూడా భగవంతుడికి సమర్పణ చేసేసి ఆ దాన్నే ప్రసాదంగా తీసుకోండి. భగవంతుడికి మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన మనస్సు ఏంటి అని అన్ని తెలిసిన వాడు ఆయనే. ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. అయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన చెయ్యాలి అంటే తలస్నానం చెయ్యాలా అని అడుగుతున్నారు. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, మీ శరీర స్థితి, మగవాళ్ళైతే అది మీ శరీర స్థితి, ఆడవాళ్ళైతే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలని ఎక్కడా లేదు. కాబట్టి తలస్నానం చేసే దీపారాధన చెయ్యాలి అని ఎక్కడా నియమము లేదు. కాకపోతే ఏంటంటే కనీసం ఈ కార్తీక మాసం ఇలా పుణ్యతిథుల్లోనూ కాస్త మనలో రజోగుణాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మానేమంటారు. ఏ సాత్వికత కోసం, ఏ భగవంతుడి కోసం మనం దగ్గర అవ్వాలని ప్రతిదాన్ని చేస్తున్నామో ఆ భగవంతుడికి దగ్గర అవ్వకుండా ఈ రజోగుణాన్ని పెంచే ఆహారాలని తీసుకోవద్దు అంటారు. అందుకే కార్తీక మాసంలో మీరు ఉల్లిపాయ తీసుకోవద్దు, ఉల్లిపాయ తినకండి, మద్య మాంసాలు కూడా తీసుకోకండి అని మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు. మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, పిల్లలు ఒప్పుకోరండి అంటే ఇప్పుడు మనం పిల్లలకి చెప్పి ఒప్పించలేకపోతే రేపన్న రోజు పిల్లల చేత ఏదైనా మనం చెప్పించగలమా, ఏదైనా చేయించగలమా? ఇప్పుడే పిల్లలు మన మాట వినకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వింటారా? మంచిగా బతిమాలో బామాలో ఏదో కథలు చెప్పో దాని వెనకాలన్న విజ్ఞానం చెప్పో పిల్లల చేత మీరు ఆ ఉల్లిపాయ ఆ కార్తీక మాసం నెల రోజులు వాళ్ళతో కూడా మానిపించండి. ఇంకా వినలేదు అని అనుకోండి, వదిలేస్తారు. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి కదా. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.